ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. గతించిన సంవత్సరంలో మన జీవితాలు ఎలాగునున్నాయో, మన బ్రతుకులు ఎలాగునున్నాయో, దేవుని సన్నిధిలో ఎలాగును గడిపామో అవన్నీ మనకు తెలుసు. మనం అనుభవించి కొన్ని విషయాలలో సంతోషపడ్డ అనుభవాలు ఉన్నాయి, కొన్ని విషయాలలో దుఃఖంతో గడిపిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా నూతన సంవత్సరంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసే మాటలు మనం గుర్తు చేసుకొని ఆ మాటల ప్రకారం మనం నడవటానికి ఇష్టపడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. బైబిల్ గ్రంథములో నుండి ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము, భక్తుడైన యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూద్దామండి. 43వ అధ్యాయము 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు యెషయా భక్తుని ద్వారా ఇజ్రాయేలీలను ఉద్దేశించి మాటలు గుర్తు చేస్తున్నాడు. ఇజ్రాయేలు అనగా ఆయన పిల్లలు, ఆ 12 మంది, 12 గోత్రాలు, వారి సంతతిని ఆయన జ్ఞాపకం చేసుకొని చెప్తున్న మాటలు ఇవి. అందుకనే ఆ 43వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగున భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను. అంటే ఈ ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి దేవునికి దూరమై, దేవునికి ఎడమై, ప్రార్థన చేయటం మాని, దేవుని సన్నిధిలో గడపటం విసుగుదలుగా భావించి, దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావటం పెద్ద భారంగా, బాధగా వారు బాధపడి దేవుని సన్నిధికి ఎడమయ్యి చివరికి భయంకరమైన కష్టాలు పాలయ్యారు, ఇబ్బందులు పాలైపోయారు. వారి జీవితాలు ఎట్లాగున్నాయి అనంటే ఎండిన అరణ్యంలాగా మారిపోయింది, ఎడారిలాగా వారి జీవితాలు మారిపోయినవి. ఎడారిలో ఒక పచ్చని మొక్క కనపడదు, పచ్చదనం కనపడదు, ఆశ్రయంగా నిలుచోవటానికి కాస్తంతసేపు తలదాచుకోవటానికి నీడనేది కూడా కనపడదు. ఎడారిలో అన్ని ఎండమావులే కనపడతాయి, అరణ్యంలో దారి తెన్ను కనపడని పరిస్థితులు. ఇశ్రాయేలీల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దూరమై, దేవునికి ఎడమై, దేవునికి బాధను కలిగించి, దేవుని వాక్యాన్ని విని ఎరిగి దాని చొప్పున నడవక వారి బ్రతుకు అరణ్యంలాగా మారిపోయింది. సమస్యలు ఎక్కువైనప్పుడు అంట ఎటు పోవాలో దారి కూడా వాళ్ళకి తెలియకపోయింది, ఎడారిలాగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఎండమావులు, ఎండమావులు, ఎండమావులే కనపడుతున్నాయంట. ఎండమావులు తీరా అక్కడ నీళ్ళునే అని వెళ్ళేసరికి వాళ్ళకి నీళ్ళేమీ దొరకట్లా. ఎవరో మనకు సహాయం చేస్తారనుకొని వెళుతున్నాం, తీరా చూస్తే వాళ్ళు సహాయము నిరాకరణ చేస్తున్నారు. ఎవరో మనకు మేలు చేస్తారని వెళుతున్నాం, ఆశ కలుగుతుంది వెళుతున్నాం, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేలు చేసేవాళ్ళే మనకి కరువయ్యి పోయే పరిస్థితులు. ఎందుకని ఇట్లాగునయింది, ఏంటి కథ, ఏంటి సంగతి ఏంటనంటే నేను చదువుతున్నాను, మీ గ్రంథాలలో చూసుకోనండి. ఆ 43వ అధ్యాయం 22వ వచనంలో నేను చదువుతున్నాను, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. చూసారా, ప్రార్థన చేయటం మానుకుంటున్నారు. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, నిట్టూర్పులు వస్తున్నాయి. ప్రార్థనకి వెళుతున్నాంగా అని అనుకుంటున్నాం, కానీ దేవునికి మొర పెడుతున్నావా? కష్టకాలము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాలి. రాజైన యెహోషువపాతుకు ఆపద కలిగింది, నలుదిక్కులా భయం ఆవరించింది. 3 రాజులు ముప్పేట దాడిలాగా ఒక్కని మీదికి వస్తే ఆయన అక్కడికి ఇక్కడికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగలేదట, కానీ అతడు భయపడి
యెహోవా యొద్ద విచారణ చేయటానికి మొర్రపెట్టాడు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అన్నానంటే, నీవు నాకు మొర్ర పెట్టట్లేదు, నన్ను గూర్చి విసిగితివి కదా. ఆరంభంలో ప్రార్థన అన్నా వాక్యమన్నా దేవుని సన్నిధిలో కాస్తంత సమయం గడపటం అని అంటే ఎంతో ఆశ. కానీ ఇప్పుడైతే కాస్త ఎక్కువైతే విసుగుదల. 10 గంటలకు ఆరాధనని 12 గంటలకు ముగిస్తున్నామని అన్నా కూడా ఒక విసుగు. ఆదివారం అప్పుడే వచ్చిందా, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందా, అనవసరంగా మారు మనసు పొందానే, బాప్తీసం తీసుకున్నానే, తీసుకోకపోయినా బాగుండేదే. విసుగుదల వచ్చేస్తుంది. ఆ తర్వాత అంటున్నాడు, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు నీవు తేలేదు, అర్పణలు లేవు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. ఇక ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. వీటన్నిటి దరిమిళ వాళ్ళకి జరిగింది ఏంటన్నానంటే, వాళ్ళ బ్రతుకు ఎండిన ఎడారిలాగా మారిపోయింది, అరణ్యంలాగా మారిపోయింది. అలాంటి బాధలలో, అలాంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీటిని చూచాడు, వాళ్ళ బాధను చూచాడు, వాళ్ళ కష్టాన్ని చూచాడు. దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకొని వాగ్దానపూర్వకంగా ఒక మాట అంటున్నాడు, అయితే ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను మరవను. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా మరవదు. ఒకవేళ ఆమైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను. నువ్వు నాకు మర్రపెట్టకపోయినా, నన్ను గూర్చి విసిగిపోయి నాకు దూరమైనా, ఇదిగో నా యొద్దకు తీసుకురావలసిన అర్పణలు తీసుకురాకపోయినా, నన్ను గణపరాల్చిన నీవు నన్ను గణపరచకపోయినా, జాలి చేసుకొని మరలా నేను నీతో ఒక వాగ్దానం చేస్తున్నాను, ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటి అది అనంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలచును, మీరు దానిని ఆలోచింపరా. ఏం చేస్తావయ్యా నూతన క్రియ? ఏం చేస్తావయ్యా? ఎండిపోయిన బ్రతుకులు కదా, మొడుబారిన బ్రతుకులు కదా, కష్టాలకి నష్టాలకి అప్పగించబడిన జీవితాలు కదా, ఏం చేస్తావయ్యా నువ్వు? ఎలాగూ ఉండగలవయ్యా మేము? మా కథ ఏంటి, మా సంగతి ఏంటి, మా జీవితం ఏంటయ్యా అనంటే, అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తా, ఎడారిలో నదులని ప్రవపార చేస్తాను, అరణ్యములో దారి కలుగు చేస్తానంటే, దారి తెన్ను కనబడని పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడు? ఆయనకు మొర్ర పెడితే, ఆయన సన్నిధిలో విసుగుదల లేకుండా నీవే నా దిక్కయ్యా అనుకుంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. చూడండి ఒకసారి 20వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో అయితే, రాజైన యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా. భయపడ్డాడంట. సమస్య వచ్చింది, బాధ కలిగింది. కానీ ఆ బాధ ఎట్లాగున్నది ఆయనకన్నానంటే, అరణ్యంలాగా ఉన్నది, దారి కనపట్ల, బయటికి వెళ్ళటానికి దారి కనపట్ల, సమస్య నుంచి బయటపడటానికి మార్గం ఏది కనపడట్లా. కానీ అరణ్యములో దేవుడు దారి కలుగు చేసినట్లుగా, ఎండిన ఎడారిలో ఎండమావులను నీటి మడుగులుగా మార్చినట్లుగా దేవుడు గొప్ప కార్యం యెహోషువపాతు జీవితంలో చేశాడనంటే కారణం ఏంటో తెలుసా? అతడు ఆ దారి తెన్ను కనబడిన పరిస్థితుల్లోనంట దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు. మనకు కూడా కష్టాలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటనంటే, మనస్సు నిలుపుకొని దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఆ కష్టకాలంలో ఎవరన్నా ప్రార్థనకి వెళదాం, ప్రార్థన జరుగుతుంది, ఇదిగో ఈరోజు ఫలానా సంఘక్రమం ఉంది కదా అని అంటే విసుగుదల వచ్చింది. విసుగుదల రాకూడదు, మొర్ర పెట్టాలి, విసుగు చెందకూడదట. ఆ పరిస్థితులలో రాజైన యెహోషాపాతు అటండి 12వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడంట, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? నీ మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు.
నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడంట. చూసారా, ఎండిన ఎడారిలో త్రోవ కలగాలి అనంటే, ఎండమావులు నీటి మడుగులుగా మారిపోవాలి అనంటే కష్టాలే, ఇరుకులే, ఇబ్బందులే, బాధలే. కానీ మనం ఆయన సన్నిధిలో చేయాల్సింది ఏంటనంటే దేవునికి మొర్ర పెట్టాలి. యెహోషువపాతు మొర్ర పెట్టాడు. ఆయన అంటున్నాడయ్యా, ఏం చేయటానికి మాకు శక్తి చాలదు, ఏం చేయాలో మాకు దిక్కు దోచట్లేదు బాబు, నీవే మా దిక్కని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దారి తెన్ను కనబడన పరిస్థితులలో ఆ 3 సైన్యాలతో యుద్ధం చేయటానికి ఈయనొక్క సైన్యమే. కానీ అప్పుడు దేవుడు అన్నాడంట, 15వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఈ సైన్యమునకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియవద్దు, యుద్ధము మీరు కాదు. ఎవరు చేస్తారంట? దేవుడే. మన పోరాటాలు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చెప్పుకోగలిగిన సమస్యలు ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మనిషి జీవితానికి పోరాటాలే. ఈ పోరాటాలలో మనం విజయం పొందుకోవాలి. ఎక్కడ చూసినా ఎండమావులు లాగానే ఉన్నాయి, అరణ్య రోధన లాగానే ఉన్నది, అరణ్యములో దారి తెన్ను కానని పరిస్థితులు లాగానే సమస్యలలో నుంచి మనం ఎట్లాగున్న బయటపడాలో బయటపడటానికి మార్గం లేదు, బయట వేసేవాళ్ళు ఎవ్వరూ కనపట్టలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లోనట ఈ నూతన సంవత్సరంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఇదిగో నేను ఎండిన ఎడారిని నీటి మడుగులుగా మారుస్తా, అరణ్యములో త్రోవని కలుగు చేస్తా. ఎప్పుడు? ఇదిగో నేను ఒక నూతన క్రియని చేస్తున్నాను. ఏంటయ్యా నువ్వు చేసే నూతన క్రియ అనంటే, దారి కనపడిన సమస్యలకి నేను త్రోవను సరళము చేస్తా. ఎండమావులు ఆశపడి అక్కడికి వెళితే నీరుండేది కాదు, చెమ్మ కూడా ఉండేది కాదు. కానీ అలాంటి ఎండమావులలో నీటి మడుగులు ఉండేటట్లుగా నేను చేస్తా, లేని స్థలములో ఉన్నవి ఉన్నట్టుగా చేస్తా. ఎప్పుడు చేస్తావు? ఏం చేస్తే చేస్తావు? మరి మేము అందరం అవి పొందుకోవాలనుకుంటున్నావు, ఎప్పుడు మాకు అవి జరుగుతాయ్యా? ఎండిన ఎడారి, ఇదిగో అరణ్యములో త్రోవ, ఎడారిలో సెలయేరులు ఎప్పుడు మాకు కలుగుతాయ్యా అని అంటే వాక్యములో కొన్ని మాటలు చెప్తున్నాడు. అలాంటి స్వభావాలు మనం ఏర్పాటు చేసుకుంటే, అలాంటి పరిస్థితులు మనం అలవాటు చేసుకుంటే అప్పుడంట ఆయన ఎండిన ఎడారిలో ఏం కలుగు చేస్తాడు? నీటి మడుగులను కలుగు చేస్తాడు, అరణ్యములో దారిని కలుగు చేస్తాడు. నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. ఏంటా నూతన క్రియ? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 36 అందరూ చూద్దామండి. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను నేను మిమ్మును చేసేదను. చాలు. చూసారా? ఎప్పుడయ్యా నువ్వు మా జీవితంలో అరణ్యంలో త్రోవను కలుగు చేస్తావు? ఎప్పుడు? ఎండిన ఎడారిని సెలయేరుగా మారుస్తావు. ఏం చేస్తే మారుస్తావయ్యా? మేము ఏం కలిగి ఉంటే మాకు ఆ దీవెనిస్తావయ్యా అని అంటే, మనకి నూతన స్వభావం ధరించుకుంటే దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. మన స్వభావం నూతన స్వభావం కావాలి. నూతనం క్రొత్త ఏడు మొదలు పెట్టాను, నా బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టాను అనే పాట పాడి ఆ ఒక్క రోజుతో వదిలేయటం, మొదట ఆదివారంతో వదిలేయటం, మొదటి నెలతో వదిలేయటం కాదంట. మనకి క్రొత్త స్వభావం రావాలి, మన స్వభావం మారాలి, మన స్థితిగతులు మారాలి, దేవుని సన్నిధిలో మన ఆలోచన సరళి మారాలి. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన హృదయం మారిందా? దేవుని సన్నిధిలో మన హృదయం నూతనమైనదిగా ఉండాలి. నూతన హృదయం మీకు ఇచ్చేదను. రెండవది నూతన స్వభావం మీకు ఇచ్చేదను. మూడవది అంటున్నాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నాలుగవది అంటాడు, నా ఆత్మను మీ అందు ఉంచి
కట్టడలను విధులను గైకొనున్నట్లు చేసేదను. ఇప్పుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలని అంటే మనం ఏం చేయాలి? నూతనమైన స్వభావం కలిగి ఉండాలి. నాకు నూతనమైన స్వభావం కలిగిందండి, నేను మారు మనసు పొంది బాప్తిసం పొంది చాలా కాలం అయిందండి, నేను తెల్ల బట్టలు తప్ప రంగు బట్టలు అసలు కట్టుకోనండి, నా స్వభావం నూతనమండి, నా బుద్ధి నూతనమండి అన్నానంటే కాదు. నూతన స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అన్నానంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది, కఠినమైన హృదయం తీసేసుకొని మెత్తని హృదయం కలిగిన వారిగా ఉంటాడు. ఉదాహరణకి దమస్కు మార్గంలో శరవేగంతో వెళుతున్నాడు ఒక ఆయన పేరు సౌలు. క్రొత్త నిబంధనలో ఉన్న ఆయన మహామత పిచ్చగలిగిన వాడు, నిష్ఠ కలిగిన వాడు అన్నమాట. ఆ వ్యక్తి యేసుక్రీస్తు దేవుడని చెప్పి ఎవరైతే ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో ప్రార్థన చేసే వాళ్ళందరినీ హత్య చేయటానికి, బెదిరించటానికి, హింసించటానికి పని పెట్టుకొని వెళుతున్నాడంట. వెళతా ఉంటే ఈలోగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే చూచాడు. ఆయన ఆగడాలను చూచాడు, ఆయన పరిస్థితులను చూచాడు, ఆయన స్థితిగతులను చూచాడు, ఆయన పరిస్థితులన్నిటిని చూచి ఆయన చేసిన గొప్ప పని ఏంటనంటే 9వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో ఓ చక్కని సందర్భం మనకి కనబడతా ఉంటుంది. దమస్కు మార్గమున శరవేగంతో వెళుతూ ఉన్నాడంట ఆయన. ఇదిగో నేను చదువుతున్నాను చూడండి, మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు క్రైస్తవ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగినంట. అతడు ప్రయాణం చేయుచు ప్రార్థన చేసే యేసును నమ్ముకొని యేసును ఆశ్రయించిన వారిని చంపటానికి, బెదిరించటానికి, హింసించటానికి వెళుతుంటే అకస్మాత్తుగా 3వ వచనంలో ఆకాశం నుండి ఒక వెలుగు ఆయనకి కనబడింది. అంతే, ఒక్కసారి ఉన్న వెలుగు ఎక్కువయ్యేసరికే కళ్ళు మూసాడు. కళ్ళు మూసి తెరిచిన తర్వాత ఆయనకేం కనపడట్లా. క్రింద పడిపోయాడు. గుర్రం మీద ఉన్న ఆయన కింద పడిపోయాడు. ఈలోగా కళ్ళు నలుపుకొని అటు ఇటు చూస్తుంటే ఏమీ కనపడట్లేదంట. కలవరంలో ఉన్నాడు. 4వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నీవేళ నన్ను, ఒక స్వరం విన్నాడంట. వెంటనే ఏనంటాడు, ప్రభువా నీవెవ్వడవయ్యా అని అన్నాడంట. అప్పుడు ఆయన అంటాడు, నీవు హింసించుచున్న యేసుని. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చివరికి నా కథ ఏంటి, నా సంగతి ఏంటయ్యా అన్నానంటే, ఇదిగో నీవు ఆ చిన్నదనబడిన వీధిలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎన్ని దినాలు కంటి చూపు లేకుండా ఉన్నాడనంటే 3 దినములు. 9వ వచనంలో అంటాడు, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక, అయితే 11వ వచనంలో చూస్తే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. చూసారా, దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ సౌలు 3 దినాల తర్వాత దైవ సేవకుడు అననీయ ప్రార్థన చేస్తే పోగొట్టుకున్న చూపు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే, ఇదివరకు ప్రార్థనలను హింసించాడు, శపించాడు, దూషించాడు, హత్య చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే ఆ యేసు కొరకు ప్రాణాలను సైతం అర్పణగా ఇవ్వటానికి సిద్ధం అయ్యాడు. అంటే స్వభావం మారిందే లేదా? మరి మన స్వభావం మారాలిగా. ఇదివరకేమో రాతి గుండె కలిగిన వాడు, కఠినమైన వాడు, ఇప్పుడైతే మాంసపు గుండెను కలిగిన వాడు. ఇదివరకు అనేక రీతులుగా అహంకారం ఉండేది, కానీ ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి ఆయన నడిచి వెళుతున్న, ఆయన కట్టుగుడ్డలు తగిలిన అనేక మంది రోగులు బాగుపడుతున్నారంట. అందుకని ఆయన అంటున్నాడు 36వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఇదిగో మీకు నూతన స్వభావం కలుగజేస్తా. నూతన స్వభావం మీలో ఉంటే నా ఆత్మ మీ యందు ఉంటుంది. నా ఆత్మ మీలో ఉంటే నా కట్టడలను, విధులను మీరు గైకొని అనుసరిస్తారు. చూసారా, ఈరోజు పరిశీలన చేసుకోవాలి.
మనకి నూతన స్వభావం ఉన్నదా లేదా? అయ్యా, ఎండిన ఎడారిలో సెలయేరులు ప్రవహించాలనంటే, అరణ్యంలో దారి కనపడాలి అనంటే, ఒక నూతన క్రియ నువ్వు చెయ్యాలి అనంటే, ముందు మనకు కావాల్సింది ఏంటి? నూతన స్వభావం కలిగిన వారిగా ఉండాలి. ఒక తీర్మానానికి వద్దాం, ఒక నిశ్చయితకు వద్దాం. ఇప్పటివరకు కఠినంగా ఉన్నామేమో, ఇప్పటివరకు నీకు నచ్చిందే సరైందనుకున్నావేమో, కాస్త వాక్యాన్ని విందాం, వాక్యానికి లోబడదాం. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను కలిగి ఆయన కట్టడలను విధులను అనుసరించి నడిచినట్లయితే అప్పుడు నీవు నూతన స్వభావము కలిగిన వాడవి, కలిగిన దానివి. నీవు నూతన స్వభావం కలిగిన వాడవు, కలిగిన దానవైతే దేవుడు అరణ్యములో నీకు దారి కలుగజేస్తాడు, ఎడారిలో సెలయేరులు ప్రవహించేటట్లుగా చేస్తాడు. రెండవది ఏం చేస్తున్నాడు ఇంకొకటి అనంటే, 18వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనం అందరూ చూడండి. 18వ అధ్యాయము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమును పొందుచున్నారు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులట దేవునికి నచ్చని పనులు చేసి ఆజ్ఞలను అతిక్రమించి అనేకులు మరణానికి పాత్రులుగా అవుతున్నారంట. దేవుడు చూచి జోక్యం చేసుకొని ఆయన అంటున్నాడంట, ఇదిగో మీ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీరు విడిచిపెట్టి నూతన బుద్ధి తెచ్చుకోనండి. ఏంటిదంట అది? ఏమండి? అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు మీరు తెచ్చుకొనుడి. దాని ద్వారా మీరు సంపాదించింది ఏంటి? అక్రమమును అనుసరించటం ద్వారా అనంటే మరణాన్ని సంపాదించుకున్నారు. తిరుగుబాటు ద్వారా, అరణ్య యాత్రలో దేవుడు చేసిన మేలును మర్చిపోవటం ద్వారా అనేకులు హతులయ్యారు. దేవుడు వారికి ఏడుస్తూ ఉంటే మాంసాన్ని ఇచ్చాడంట. మాంసాన్ని ఇచ్చిన దేవుని ఒక్కళ్ళన్నా జ్ఞాపకం చేసుకున్నారా అనంటే జ్ఞాపకం చేసుకోలేదంట. పోనీ సగం దీనన్నా జ్ఞాపకం చేసుకుంటారు, సగం ఆకలి తీరిన తర్వాత అన్నా జ్ఞాపకం చేసుకుంటారు అనంటే అప్పటికీ వాళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకోలేదంట. చివరికి జరిగిన భయంకరమైన కార్యం ఏంటనంటే, వాళ్ళందరినీ దేవుడు చూచి, చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి వచనము జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు? అయ్యో, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసాహారం దొరికిందే, మాకు మాంసం లేకపోయినే, అయ్యో మా జీవితాలేంటి ఇట్లాగునైపోయినాయి, మా బ్రతికేంటి ఇట్లాగునైపోయింది అని చెప్పి వారందరూ ఏడ్చేసరికే దేవుడు అన్నాడంట, రేపు ఉదయానికి నేను వారికి మాంసాన్ని ఇస్తా. పూరేడు పిట్టలను ఇచ్చాడంట. ఆ మాంసం వారికి కనపడగానే, పిట్టలు కనపడగానే వాటిని వెళ్ళి తింటున్నారంట. కానీ ఒక్కళ్ళన్నా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్తారా అనంటే ఏ ఒక్కళ్ళు కూడా చెప్పలేదంట. అందుకనే దేవుడు వారిని మొత్తగా అక్కడ అనేకులు రాలిపోయారంట. ఎంత ఘోరమేండి! దేవుడు మనకు చేసిన మేలులు ఉపకారాలని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటే జనులు అనేకులు హతమైనట్లుగా మనం కాకుండా దేవుడు మనకి మేలు చేస్తాడు. కనుక 2025వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఎంత మేలు చేశాడో, ఎంత దీవెన ఇచ్చాడో, ఎన్ని విధాలుగా మనల్ని ఆదుకున్నాడో అవన్నీ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని మనం ఏం చేయాలనంటే దేవుని కట్టడలను, ఆయన యొక్క విధులను అనుసరించి నడిచేవారిగా మనము ఉండాలి. అయ్యా, నీవు మాకు చేసే మేలేంటి అని అంటే ఆయన అంటున్నాడంట, ఈ 18వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 31లో, నేను మీకు నూతనమైన బుద్ధిని కలుగజేస్తా. నూతనమైన బుద్ధి అని అంటే అతిక్రమములను
విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వైపుకు మళ్ళుకోవాలి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మనకు విచిత్రం ఏంటన్నానంటే పేర్లు మారుతున్నాయి, డ్రెస్ కోడ్లు మారుతున్నాయి, కానీ మారాల్సిన బుద్ధి మాత్రం మారట్లేదంట. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీకు నూతనమైన బుద్ధిని కలుగజేస్తా. ఎప్పుడు కలుగజేస్తావయ్యానంటే అతిక్రమములను విడిచిపెట్టాలి. మనకున్నదా నూతనమైన బుద్ధి? లోకంలో చాలా బుద్ధులు ఉన్నాయి. కపట బుద్ధి ఉంది, కుళ్ళు బుద్ధి ఉంది, తర్వాత బుద్ధిలో హీనత వచ్చినోడు ఉన్నాడు. బుద్ధి ఉందంటగానే అది రాను రాను ఏమైపోయింది, తరిగిపోయిందంట. కానీ దేవుడు చెప్పిన బుద్ధి, నూతనమైన బుద్ధి మనం కలిగి ఉంటే ఏం చేస్తామని తెలుసా? లూకా సువార్తలో మనందరికీ తెలుసు 15వ అధ్యాయంలో 17వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడండి ఓ తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారుల్లో పెద్ద కుమారుడు తండ్రి మాటకి విధేయుడయ్యి ఇంట్లో నమ్మకంగా ఉంటున్నాడంట. చిన్న కుమారుడు ఒక రోజున తండ్రికి ఎదురు తిరిగి అంటున్నాడంట, ఏమయ్యా నీ ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాది నాకు ఇచ్చేయి. ఏని అంటాడంట, ఒరి బాబు నీకు ఇప్పుడు వాటా ఇచ్చాను అనుకో, అదంతా పాడు చేసుకుంటావయ్యా, నీకు కష్టపడి కూడబెట్టడం తెలియదయ్యా, దాని విలువ నీకు తెలియదురా నాయనా, కొంచెం ఆగానంటే నాకు బాగా తెలుసు, నువ్వన్నా పావలా కూడబెట్టావు, నేనైతే ఒకేసారి మూటలు కూడబెడతా, నాది నాకు ఇచ్చేయని అంటున్నాడంట. గొడవ పడి వీధిలో పడేదాకా వచ్చే పరిస్థితులలో పరువు కలిగిన ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడనంటే, సరే గొడవద్దురా, నేనే అనేకులకు చెప్పేవాడిని, నాకు ఇంకొకటి వచ్చి చెప్పటం ఏంటని చెప్పి ఆ ఆస్తి పంపకాలు చేసి చిన్న కుమారునికి రావాల్సిన వాటా చిన్నవాడిది చిన్నవానికి ఇచ్చేసాడంట. అయితే ఆ ఆస్తి తీసుకొని అతడు ఎక్కడికి వెళ్ళాడనంటే ఆ 15వ అధ్యాయం నేను చదువుతున్నాను చూసుకోండి, 13 అంటాడు, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చెను. వాడు ఇబ్బంది పడి సాగాను. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత పందులు మేపటానికి సిద్ధమయ్యాడంట. అర్థమవుతుందా ఏమండి? ఆ పరిస్థితులలో ఒక శ్రీమంతుడు, ఒక ధనవంతుడు, ఒక సంపన్న స్థితిలోకి ఉన్నవాడు హఠాత్తుగా తండ్రికి ఎదురు తిరిగి తండ్రిని తృణీకరించి తండ్రి యొక్క మాటకి అవిధేయుడైపోయి ఆస్తిని పంపకాలు చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి దూరదేశానికి వెళ్ళిపోయాడంట. దగ్గర ఉండలేదంట, దూరదేశానికి వెళ్ళిపోయి ఆ ఆస్తి అంతా దుర్వ్యాపారముతో పాడు చేశాడు, అంతయు ఖర్చు చేసుకున్నాడు. దేశంలో గొప్ప కరువు వచ్చింది, వాడు బహుగా ఇబ్బంది పడ సాగాను. చివరికి పందులు మేపే తిండి ఆకలి ఎక్కువైందంట. పందులు మేపే పొట్టన్నా తిందామని ఆశపడ్డాడంట, కానీ అది కూడా దొరకలేదంట. మరి మనం కూడా తండ్రి అయిన దేవుడు మనకు ఆస్తి ఇచ్చాడు. ఏం ఆస్తి ఇచ్చాడు మనకి? కాళ్ళు, చేతులు, కళ్ళు కదండి, అవయవాలన్నీ దేవుడు ఇచ్చిన భలేవాడివే. మా అమ్మ నవమాసాలు వచ్చి ఒక్కొక్క అవయవం సమకూర్చిందని అంటున్నారా? మీ అమ్మకు ప్రాణం ఇచ్చింది ఎవరు? వాళ్ళ అమ్మ, మీ అమ్మమ్మ. మీ అమ్మమ్మకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఓయ్ అసలు ఇవన్నీ కాదు, మా నాన్న హీరో ఫైల్మన్, ఆయన బలమే నాకు వచ్చింది. మా అమ్మదేముందో ఒంటి ఊపిరిది. కొంతమంది మతిలేని మాటలు మాట్లాడతారు, జాగ్రత్త, మాట్లాడకూడదు. అందుకనే తండ్రి తల్లి అన్నాడు. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. వింటున్నారా పిల్లలు? ఎవరిని సన్మానించాలి? జాను నువ్వే చెబుతావు బాగా. దేవునికి స్తోత్రం. తల్లిని తండ్రిని సన్మానించాలి కదా. వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకిచ్చిన ఆస్తి సకల అవయవాలు, శరీరంలో ఉన్న ఊపిరి, ప్రాణం దేవుడిచ్చిన ఆస్తిని తీసుకొని మనం ఏం చేస్తున్నాం? ఈ చేతులతో దేవుని చప్పట్లు కొట్టి గనపరచాలి. కానీ ఏం చేస్తాం? ఎవరిని తిట్టడానికి కొట్టి మరీ తిడతాం బజారుల్లో. దేవునికి స్తోత్రం. ఆదివారం వచ్చిందనంటే మళ్ళీ దేవుని సన్నిధిలో అపరాధిని యేసయ్యా ఎన్నిసార్లు చెబుతాను. నా తల్లే సంవత్సరాలు మారుతున్నాయి, మారాలి, బుద్ధి మారాలి, జీవితం మారాలి, కుళ్ళు కుతంత్రాలు అన్నీ మార్చుకోకపోతే అరే మందిరాలు ఖాళీ వంటలా, చర్చీలు ఖాళీ వంటలా, ఆదివారం రోడ్ల మీద ఎక్కడ చూసినా నల్ల బైబిలు దేవదూతలాగా తెల్ల డ్రెస్ వేసుకొని వస్తుంటే వాళ్ళందరినీ మారుతున్నారని పాదురులు మమ్మల్ని చంపుతున్నారు, కానీ మీరు మారింది లేదు, మాకు సాగు తప్పింది లేదు. దేవునికి స్తోత్రం.
మారాలండి, బుద్ధి మారాలి, బుద్ధి మారాలి. ఈ కుమారుడు కూడా ఆస్తిని అంతటిని పాడు చేసుకున్నాడు. దేవుని జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన అవయవాలని తుచ్చమైన వాటికి పాడు చేసుకుంటున్నావు, వ్యర్థమైన అలవాట్లతో పాడు చేసుకుంటున్నావు. ఆ అవయవాలతో పాడు చేసుకొని తాగరాని, తినరాని, చేయరాని చేసి అంత పోయిన తర్వాత అంతయు ఖర్చు అయినాక, అందులో అంటాడు 14 వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు. ఇప్పుడు అవయవాలకు కొన్ని అలవాట్లు చేసుకొని గుండె బలహీనపడి, కాళ్ళు బలహీనపడి, కంటి చూపు తరిగిపోయి బలహీనపడిన తర్వాత ఇప్పుడు మనకేం వచ్చింది? కరువు రాకుండా ఉండాలంటే ఏముండాలి? పని చేసుకోవాలి. పని చేసుకుంటే మనకు ₹1 వచ్చింది. పని చేసుకోవాలంటే ఏం కావాలి? బలం కావాలి. అవయవాలలో ఏముండాలి? బలం కావాలి. ఇప్పుడు ఆ అవయవాలని మనం పాడు చేసుకున్నాం అనుకోండి, పని చేసుకోలేము అనుకోండి, ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏం కలిగిద్ది? ఇబ్బంది కలిగిద్ది. ఇబ్బంది కలిగిన తర్వాత కనీసం పందులు మేపే పొట్టునన్నా మేయటానికి వెళ్ళాడు, కానీ అది కూడా దొరకనివ్వలేదంట. పందులు మూతి పెట్టి పొడి చేసినాయి అంట ప్రక్కకి. ఆ 17వ వచనంలో చూస్తే అంటాడు, లూకాసు వార్త 15వ అధ్యాయములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది? తండ్రి విలువ తెలిసింది, తండ్రి ఇంటి విలువ తెలిసింది, పుట్టిన ఇంటి విలువ తెలిసింది. కొంతమంది బుద్ధి రానప్పుడు దూరపు కొండలు నునుపన్నట్టు ఉంటుందంట, కానీ వీడికి బుద్ధి వచ్చిందంట. మరి మనకు వచ్చిందో లేదో చూసుకొని మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చుకోవాలి. రాకపోతే ఒకవేళ ఉందనుకోండి, కాపాడుకోవాలి దాన్ని. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటి దగ్గర గుర్తు వస్తుందంట. ఆ సీన్ అంతా గుర్తు వస్తుంది, ఆ సిట్యువేషన్ అంతా కన్నుల ముందు తిరుగుతుందంట. అయ్యో, మా నాన్నకి మా ఇంట్లో పాలేరులు ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళకి మెత్తబడ్డాయి సర్దిపడ్డాయి కాదు కదా, వేడిగా పొయ్యి ఆరేది కాదు, కొండ దిగేది కాదు. అయ్యో, ఎంత గొప్ప వైభవం మా నాన్న దగ్గర, నా బ్రతికేంటి ఇట్లా కరువుకి అయిపోయింది, నా జీవితం ఏంటి ఇట్లాగ అయిపోయిందని చెప్పి ఆలోచన చేసుకొని వాడు బుద్ధి వచ్చినప్పుడంట తండ్రి యొద్దకు తిరిగి వెళదామనుకున్నాడంట. అనుకొని, ఇదిగో తప్పు అందరు చేస్తారులేవయా, చేయనోడు ఎవడున్నాడు, చేసినంత మాత్రాన మళ్ళీ నన్ను వదిలేస్తావా ఏంటి, పెద్దోడి ఆస్తులు కూడా నాకు రావాల్సింది నాకు ఇవ్వు అని అన్నాడా? అనలేదంట. కొంతమందికి ఏదో అంటారే, అది చచ్చిన పులుపు చావదంట కదండి, కింద పడ్డా పై చేయి నాదే అంటారు. ఏమన్నాడు తెలుసా? నేను ఇక ఆయన కుమారుణ్ణి అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు, కానీ అయ్యా నీ కూలి వారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అని అడుగుతా అన్నాడంట. ఎంత మంచి మాట అండి, ఎంత విధేయత అండి. దేవుని సన్నిధిలో అలాగున తిరిగి వచ్చి అందామనుకుంటున్నాడు, కానీ ఆ తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, ఇదిగో అతనికి స్నానం చేయించండి అన్నాడు, క్షవరం చేయించండి అన్నాడు, ప్రశస్త వస్త్రాలను తొడిగించాడు, కాళ్ళకు సమాధానమనే జోడును తొడిగించి చివరికి ఉంగరాన్ని పెట్టించి విందు చేయించాడంట. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి వస్తే ఎన్ని లాభాలు చూసారా? బుద్ధి, నేను మీకు నూతనమైన బుద్ధిని కలుగజేస్తా. మొదటిది నూతన స్వభావం. మనకుందా? నూతన స్వభావం ఉంటే ఏం చేస్తాము? దేవుని ఆత్మ మనలో ఉంటుంది, ఆజ్ఞలని కట్టడలని అనుసరిస్తాము. రెండవది, నూతనమైన బుద్ధిని మీకు కలుగు చేస్తా. బుద్ధి మనకు ఉంటే, నూతనమైన బుద్ధిని దేవుడు మనకు కలుగు చేసిన పరిస్థితే గనక అయితే అతిక్రమాలను విడిచిపెడతాము. రెండవది, దేవుని యొక్క ప్రేమను గుర్తిస్తాము. బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరికి తిరిగి, మనకు నిజంగా బుద్ధి గనక వస్తే ఎక్కడికి రావాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఎట్లాగునుండాలి? పశ్చాత్తాపడాలి, వినయం కలిగి రావాలి, విధేయత కలిగి రావాలి, ఆయన ఎదుట ఒప్పుకోలు బుద్ధి కలిగి మనము రావాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బుద్ధి అనగానే గుర్తొచ్చింది మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. 2వ వచనం నుండి, మొదటి వచనం నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి, కంగారు పడకుండా జాగ్రత్తగా గ్రంథాలలో చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని
పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. చూసారా, బయలుదేరింది 10 మంది. 10 మంది ఎవరి కోసం బయలుదేరారు? పెళ్లి కుమారుని కోసం. పెళ్లి కుమారుని చూసి హాయ్ అని బాయ్ అని రావటానికి కాదు, విందులో కూర్చోవటానికి. 10 మంది ఆశ ఒకటే, 10 మంది ఆశయం ఒకటే, 10 మంది ఉన్న స్థలం ఒకటే, వాళ్ళ కోరిక కూడా ఒకటే. కానీ 2 గుంపులు అయ్యారు. కారణం ఏంటి? 5 ఆ దీపాలలో నూనె ఉంచుకోవటమే కాకుండా అదనంగా కొంత నూనె తీసుకొని వెళ్ళారు. 5 దీపంలో నూనె సరిపోద్దులే, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అతి వినయం ధూర్తవ లక్షణం అని అప్పుడప్పుడు మనకి ఇట్లాగనే ఉంటుంది. అంటే 5 సిద్ధపాటు, మంచి సిద్ధపాటు. ఒకవేళ ఆయన రాక ఆలస్యం అయితే నడిజాము దాటాక వస్తాడో తెల్లవారుజాము దాటాక వస్తాడో తెలియదు కదా. తెల్లవారేదాకా ఈ నూనె దీనిలో ఉన్నది మనకు సరిపోదు కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళారు. మంచి సిద్ధపాటు. కొంతమంది ఏమో అగో బోర మోగిద్దిగా వస్తా అన్నాడుగా వచ్చేస్తాడు అని చెప్పి ఆ బుడ్డిలో ఉన్నంతవరకే తీసుకొని వెళ్ళారంట. అక్కడ 2 బ్యాచ్లు అయ్యారు. అదనంగా నూనె తీసుకెళ్ళిన వాళ్ళు మంచి సిద్ధపాటు కలిగిన వారు, వాళ్ళను చూచి బుద్ధి గల కన్యకలు. ఇది సరిపోద్దులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారే, వీళ్ళెవరు? బుద్ధి లేనివారు. దేవునికి స్తోత్రం. కన్యకలే, ప్రార్థన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వాళ్ళే. బుద్ధి కలిగిన గుంపు ఉంటుంది, బుద్ధి లేని గుంపు ఉంటుంది. ప్రార్థన వాళ్ళే వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని వస్తారు, బుద్ధి కలిగిన వాళ్ళు. వచ్చిన తర్వాత బైబిల్ తెచ్చుకుందామని వెళ్తారు. ఎవడోడు చెప్పరేంటి మీరు? మీకెందుకు, మీరు వెళ్ళారట? మరేంటి అడ చూస్తారు? బుద్ధి లేనోళ్ళు. ఎన్నిసార్లు అయినా చెప్పు, బుద్ధి ఉండాలి. ఏముండాలి? ఉండాలే వద్దా? ఏంటండి కొత్త సంవత్సరం ఎట్టు మాట్లాడుతున్నాండి? మీకు ఎట్టు మాట్లాడితేనే ఎక్కిద్దంట. నాకు కూడా దేవుడు చెప్పాడు, అబ్బాయి ప్రేమల గేమలు తీసిపెట్టు, ప్రేమల పడ్డాను అనిల్ అన్న పాడాడే కదండి. ఇప్పుడు కాదు, అది కడవరి కాలం. ఇది కడవరి కాలం. ఇదే ప్రేమ ఎక్కువయ్యేసరికే పిల్లోడు జాడిచి తనటం ఎక్కువైందంట. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను ఆళ్ళని పిలిచి ఏదో చేద్దామని అంటే ఒక్కోసారి జమ్మును చక్కగా పైకి వెళ్తున్నాడు, ఒకసారి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, విసిగేసిపోతుంది. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా బుద్ధి కలిగిన కన్యకలు, నేను మీకు నూతనమైన బుద్ధిని ఇస్తా. బుద్ధి కలిగిన వారైతే మంచి సిద్ధపాటు. ప్రార్థన రేపు ఆదివారం, రేపటికి బట్టలు ఎప్పుడు ఇస్త్రీ చేసుకోవాలి చెప్పరే? ఎప్పుడు చేయించుకోవాలి? ఒక ఆయన అడుగు, ఏంటి నా లేట్ అయింది. సంఘం అన్న లేట్ చేశాడండి, వాడు ఎవడియో చేశాడు కానీ నాకు చేయలే, అందుకే ఆలస్యంగా వచ్చా. అరే 1/2 గంట ప్రసంగం అయిపోయిందే. నిన్నేం చేసావు? నేను ఇప్పి క్రాప్ వేసుకొని బెల్లి ప్యాంట్లు వేసుకొని రోడ్లు ఉడుతో తిరుగుతున్నావు. రోడ్లు అమ్మటే సిద్ధపాటే, గుడ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. సిద్ధపాటు లేకుండా నిల్చొని నేను ఇండస్ట్రీలో 36 సంవత్సరాల సేవలో ఏముంది బైబిల్ నాకు తెలుసులే, ముక్కున 3 మొక్కలు పెట్టుకొని 3 పదులు 30 నిమిషాలు చెప్పేసానంటే కుదరదు. అందరిని ఇంటి వాళ్ళందరిని వదిలేసి పక్క గదిలోకి పోయి ఏం చేస్తాం, ఈరోజు వస్తా అన్న ఆయన వాళ్ళ మేనగాళ్ళు చనిపోయింది రాత్రి 9:30-10 అబ్రహం రాజయ్య గారు. తమ్ముడా ఇట్లా జరిగింది తమ్ముడా, సారీ తమ్ముడా, కష్టమేమోనంటే అన్న రావద్దన్నా, ఇంకోసారి కలుద్దాంలే అన్న, వెళ్ళరండి అన్న. ఇక అప్పటికప్పుడు నేనేం చేయాలి? తెలిసినాయిగా ప్రసంగాలు, వాక్యాలు ఉన్నాయిగా, ఏదో ఒకటి చెప్పొచ్చుకొచ్చి నిద్రపోయి ఓ పక్కేమో ఇదేంటో 3-4 రోజుల నుంచి తుఫాను అని ముక్కులన్నీ బిగుసుకుపోయినాయి. మొన్నటిదాకా బాగానే ఉంది, రాట్లా. మీరు నమ్మరు కానీ గాలి ఆడక ముక్కి అక్కడ జామ ఇద్దరు జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. ఏసు రక్తమే చేయ. స్తోత్రం చెప్పండి. మీరైతేనే పాస్టర్ గారికి ఏం తెలుసులే, బాధ నా బాధ ఆయనకుంటే అసలు కోటానికే రాడానండి. అమ్మ నేను వస్తున్నా, మందు తీసుకొని వస్తున్నా పక్కన. ఏ మందు మళ్ళీ లేనిపోయింది. దేవునికి స్తోత్రం. మధ్య బుద్ధి లేకుండా అయిపోయింది చాలామందికి. విశ్వాసులు బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారు కానీ ఆ బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటున్నారు. బుద్ధి కలిగిన కన్యకలలాగా మంచి సిద్ధపాటు ఉండాలి. హడావుడిగా ఏం పర్లేదులే, తెల్లారిన తర్వాత లేద్దాంలే, పంపులు వచ్చేటప్పుడు బిందెలు అటుకొట్టి ఇటుకొట్టి లేపలేక బిందెలు ఇసిరెత్తి ఇంట్లో వాడికి మెలకు వచ్చిందిగా, 4 చీపురు పొలలు ఇరుసుకొని అక్కడొకటి పెట్టుకొని వెళ్దాంలేనంటే మా అమ్మ ఇల్లు ఉడిచేటప్పుడు చీపురు పొలలు తీసి పక్కన పడేసింది. అనుకో, బైబిల్లో ఏంటి ఆడు పెట్టాడా ఏంటి పొలలని. తీరా ఎడకొచ్చిన తర్వాత నా గతి ఏం గాను. 10 మంది 5 మంది 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 10 మంది 5 మంది
అవునా కదా? సిద్ధపాటు ఉండాలే లేదా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపాటు. అందుకనే విశ్రాంతి దినము, సబ్బాతు శనివారం, శనివారానికి ముందున్న దినం శుక్రవారం, శుక్రవారాన్ని ప్రిపరేషన్ డే, సిద్ధపాటు దినం అని అంటారు. అంటే శనివారం ఏ పని చేయకూడదు, పొయ్యి వెలిగించకూడదు, ఏ పనికి నువ్వు వెళ్ళకూడదు. అంటే మరి నువ్వేం చేయాలి? రేపటికి కావాల్సిందంతా శుక్రవారమే. మనకు భారతదేశ కాలమాన ప్రకారం ఈ ఆదివారం ఎప్పుడు ముగించబడిద్ది అనంటే అర్ధరాత్రి 12 గంటల 1 సెకండ్కి ముగించిద్ది. కానీ యూదుల కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలు దాటి 1 సెకండ్ అట జరిగితే ఆ రోజు అయిపోయినట్లే. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలు అయిపోయి 1 సెకండ్ దాటితే సబ్బాతు ప్రారంభము. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 6 గంటలైతే ఒకరోజు ముగించబడిద్ది. అంటే 6 గంటల్లోపే ఇలా కావలసినవన్నీ చేసుకోవాలి. సిద్ధపాటు ఉండాలి. ఆదివారమే ఇస్త్రీ బట్టలు, ఆదివారం అప్పుడే షాంపూలు, అప్పుడే కుంకుడుగాయలు, అప్పుడే నీళ్లు, అప్పుడే అన్నీ చేసుకుంటే గలిబిలిగా వస్తావు, గందరగోళంగా వస్తావు. దేవుని వాక్యం అంటుంది, బుద్ధి కలిగిన వారు మంచి సిద్ధపాటు కలిగి ఉంటారు. సిద్ధపాటు ఉండాలి. దైవజనులు భక్త సింగయ్య గారిని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. నేను ఎరుగుదును, మేము హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ సేవకుని చూచా. ఈ మధ్యకాలంలో కూడా మీరు కొంతమంది రీల్స్లో చూస్తారు, కదలలేని పరిస్థితి. అంబాసిడర్ కారులో దిగితే ఇద్దరు ఆ రెక్క కింద ఒకళ్ళు, ఈ రెక్క కింద ఒకళ్ళు చేతులు వేస్తే నడుచుకుంటూ వస్తారు. వచ్చిన ఆయన ఇక్కడ దాకా వస్తారు కదా, ఇక్కడ దాకా వచ్చిన ఆయన ఇది ఎక్కడానికి ఏం చేస్తారో తెలుసండి? ఇద్దరు సపోర్ట్గా నిల్చుంటే ఎక్కుతాడు. ఆ వయసులో ఉండి నడవలేని ఆయనండి నిల్చొని ప్రార్థన చేసుకోడు. వచ్చి ఏం చేస్తారో తెలుసా? పులిపీటి మీద మోకరించి ప్రార్థన చేసుకొని అప్పుడు బైబిల్ గ్రంథం తెరిచి వాక్యం చెబుతాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడన్నా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటారని అంటే కొంతమందిని చూస్తా, కొంతమంది మాత్రం రావటం, దడ ఫైట్ సింగ్ ముసుకేసుకొని కూర్చోవటం, ఇంకొంతమంది అయితే భద్రంగా ప్యాంట్ సరి చేసుకొని కూర్చొని ఇక బైబిల్ ఎదురేసుకోవటం. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. వాయిద్యాలు వాయించే వాళ్ళకి నేను చెప్తున్నా, మా వాడిని కూడా నేను కనిపెడుతున్నా, వస్తాడు. ఈయనేంటో మరి నాకు అర్థం కాదు, పెద్ద మ్యూజిషియన్ అనుకుంటాడేమో. ప్రార్థన చేసి పనిని ప్రారంభించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత సభలకు వెళ్ళినా సరే, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వచ్చిన వాళ్ళు నాకు ఒక బొకే ఇస్తున్నా, ఇంకొకటి ఇస్తున్నా, వెళ్ళిపోయి కుర్చీ మీద కూర్చొని ఎవరు వంక చూడను, ముందు దేవునిని చూసుకుంటూ ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇంతమంది నీ మాటలు చెప్పటానికి నా రాకకై వేచి ఉండే భాగ్యం ఇచ్చావయ్యా, పనికిరానివ్వండి కదా అని చెప్పి మనసారా దేవునికి ప్రార్థన చేసుకొని తర్వాత వాళ్ళు ఇచ్చే టీయో కాఫీయో తాగి దేవుని మాటలు అందించడానికి వేదిక మీదికి వెళతా. నేను చేసి మీకు చెప్తున్నా, దేవుని వాక్యం అంటుంది ఒక మంచి సిద్ధపాటు ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలంట వారి సిద్ధులలో ఉన్నదే కాకుండా మరికొంత నూనె తీసుకొని పోయిరి. మంచిదేలేండి, 25వ సంవత్సరంలో వస్తాడు అనుకున్నాం, యేసయ్య రాలేదుగా. 26లో ఏదో ఒక విధంగా మొత్తానికి మధ్యలో లెంట్ డేస్లో టెంట్ వేసి ప్రార్థనలు జరుగుతాయి కదా 40 రోజులు, అప్పుడు పొందుతాలేండి బాప్తీసం అనుకుంటే అందులో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసండి? వారంట కొనబోవుచుండగా, 10వ వచనం ఒకసారి చదవండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. దేవునికి స్తోత్రం. కొనబోచుండగా, మారు మనసు పొందుదామనుకొనుచుండగా, బాప్తిస్మం తీసుకుందాములే అనుకొనుచుండగా, ఇంటికి వెళ్ళి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాములే అనుచుండగా, మా ఆయనకి చెప్పి అడుగుదాములే అనుకొనుచుండగా, మా ఆవిడతో కలిసి తీసుకుందాములే అనుకొనుచుండగా రాకడొస్తే వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ సంగతి ఏంటి? ఎక్కడికి వెళతాం? ఆలోచన చేస్తున్నారా? అందుకనే దీపం ఉండగానే ఇల్లు, వాక్యం వినబడుతుండగానే మనం మారు మనసుని పొందాలి. ఆలస్యము చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఎడారిలో సెలయేరులు ప్రవహింపజేస్తా, అరణ్యములో దారి తెన్ను కనపడని చిక్కుగా ఉన్న అరణ్యంలో నేను దారి కలుగు చేస్తా. ఎప్పుడయ్యానంటే మీకు నూతన స్వభావం వస్తే, రెండవది నూతనమైన బుద్ధి కలిగి ఉంటే, మూడవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో
51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన 10వ చరణం చదువుకుందాం. 51 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూసారా? మూడవది ఏంటిదంట? ఇప్పుడు మనకి అరణ్యంలో దారి కలగాలి, ఎడారిలో సెలయేరులు ప్రవహించాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏంటనంటే అరణ్యంలో దారి చూపిస్తా, ఎడారిలో సెలయేరులు ప్రవహింపజేస్తా. అయ్యా ఎప్పుడయ్యానంటే మీరు ఈ 3 పనులు చేస్తే. ఏంటది? 1 నూతన స్వభావం కలిగి ఉండాలి, 2వది నూతనమైన బుద్ధి కలిగి ఉండాలి, 3వది నూతనమైన స్థిరత్వం కలిగి ఉండాలి. ఏంటిదండి అది? కొంతమందికి స్థిరత్వం ఉండదు. వాడెవడో నికరం లేనోడు ఎకరం కోసాడంట, అండ్ నికరం ఉండదు. ఏం కోస్తావు నువ్వు? ఎకరం కొయ్యమంటే ఏం కోస్తారో కోతలు కొంతమంది. ఏమైనా కానివ్వండి 27 జనవరి 1కి ధూమ్ధాముగా చేయాలని అంటాడు. వాళ్ళు పత్తా ఉండడు మళ్ళీ కదండి. దేవుని వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది. ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. నూతనమైన స్థిరత్వం కలిగిన వారిగా మనము ఉండాలి. మన జీవితాలలో దారి తెన్ను కనపడని పరిస్థితులలో, దిక్కుదేశ తోచని పరిస్థితులలో మనకంటూ దేవుడు మేలు చేసి మనలనంటూ దేవుడు ఆశీర్వదించాలి అనంటే స్థిరపడిన అలవాటు మనకి ఖచ్చితంగా ఉండాలి. మనందరూ తెలుసు రూతు గ్రంథంలో రూతు నయోమిల జీవితం మనకు బాగా తెలిసిందేగా. నయోమి గారండి ఆ కుటుంబం పచ్చగా 3 పువ్వులు 6 కాయలు అంటారు మీరు, అట్లాగునున్నది. కానీ మోయాబు దేశంలో ఆ సమృద్ధి ఉన్నదనుకొని బెత్లెహేమును విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మోయాబు దేశంలో జరిగిన పరిస్థితి ఏంటనంటే భర్త ముందు కుటుంబానికి పెద్దరికంగా ఉన్న నయోమి భర్తని పోగొట్టుకున్న తర్వాత వెళదాములే వెనక్కి అనుకుంటుంటే వాళ్ళు అన్నారంట, ఏంటి వెళతావా? ఏం పర్వాలా, మాతో కలిసి జీవించావుగా, ఎవరు కన్నా బిడ్డవో మొత్తానికి అన్నా అని పిలిచావు, చెల్లి కన్నా ఎక్కువగా తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా ఉన్నావు. అమ్మా ఏం భయపడొద్దు, మీ ఆయన పోయినా మేమందరూ నీకు అండగా ఉంటాం. నీకు నచ్చితే మా పిల్లల్లో ఎవరినో ఒకళ్ళని చేసుకొని 2 కొడుకులకు సంబంధాలు కలుపుకో ఇయ్యమందుకు అన్నారంట. ఓహో, ఎంత ప్రేమ కలిగిన కుటుంబాలు అనుకున్నది కలుపుకున్నది. దేవుడేమో వీళ్ళని ఇక్కడ నుంచి ఆశీర్వదించబడిన స్థలానికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నారని దెబ్బేస్తంటే వీళ్ళు వచ్చి బంధుత్వం కలుపుకుంటే ఈసారి ఎవరు చచ్చిపోయారు? ఎదిగిన కొడుకులు 2 చచ్చిపోయారు. మొన్నటిదాకేమో ఒక్కతే విధవరాలు, ఇప్పుడు కోడళ్ళు కూడా విధవరాళ్ళు అయ్యారంట. ఇక మిగిలింది ఎవరు? నెక్స్ట్ ఎవరి మీద పడిద్ది దెబ్బ? అందుకని ఏమేం చేసిందనంటే నా దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడని నాకు వినబడింది, దారి కబురు అందింది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాని వెనుదిరిగి ప్రయాణం చేస్తా ఉంటే ఆ కోడళ్ళంట ఆ వెంటబడి వస్తున్నారంట. వస్తా ఉంటే 14 వచ్చిన 1వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఎలుగెత్తి ఆడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఇదిగో తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి వెళ్ళిందంట. కానీ రూతు అంటుందంట, అమ్మా పెద్ద కోళ్ళు వెళ్ళిపోయిందిగా, నువ్వు కూడా వెళ్ళిపో. ఎందుకు వచ్చిన గోల? ముసిలిదాన్ని నేను నీకేం న్యాయం చేయగలను? నా బ్రతికే నాకు భారం అయిపోయింది, నా జీవితం అయిపోయిందమ్మా. మీరన్నా శుభ్రంగా బ్రతుకుతారు, కన్నవారి దగ్గర ఉంటే కడుపులో పెట్టుకొని చూసుకుంటారమ్మా, వెళ్ళిపోమ్మా అనంటే ఆ పెద్ద కోళ్ళంట వార్పం ఏం చేసింది తెలుసా? తన అత్తను ముద్దు పెట్టుకొని పత్తా లేకుండా వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకొనెను. ఎవరిని? అన్ని బాగున్న అత్తనే, బ్రతుకు చెడిన అత్తని, బ్రతుకు భారమైన అత్తని, కష్టాలమయమై ఉన్న అత్తని, దిక్కు దిశ లేని అత్తని హత్తుకొనెను. ఆ వంటదంట ఒక స్థిరమైన తీర్మానం, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం.
నీవుండే స్థలమే నేనుండే స్థలము, నిన్ను నన్ను చావు తప్ప మరి ఏది వేరు చేయకుండానగాక. ఎంత స్థిరమైన తీర్మానం! వార్పాకి ఎందుకు లేదు ఆ తీర్మానం? అందుకే ఆమె పేరు ఇక ఆ తర్వాత ఏమైందో చరిత్రలో లేదు, కానీ రూతు పేరు చరిత్రలో ఉండి యేసుక్రీస్తు వారికి జననం ఇచ్చిన వంశావళిలో ఈ తల్లి పేరు కూడా చేరుస్తాడు, రూతు పేరు కూడా చేరుస్తాడు. ప్రియులారా, స్థిరత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. దేవుడు మనకు మేలు చెయ్యాలి అనంటే అత్త వెంటబడి వచ్చింది, బెత్లెహేములో స్థిరపడటానికి వచ్చింది, కష్టాలే, దుఃఖమే, బాధే అయినా సరే వచ్చింది. అక్కడ ఉన్నది, అమ్మా మరి నీకు నాకు తినటానికి ఏం లేదు కదా, కోతకాలం కదా, మళ్ళీ కోతకాలం అంతా అయిపోయినాక పొలాలు ఈడిపోతాయి, ఇక ఆ తర్వాత మళ్ళీ తొలకరి వానలు వస్తాయి, తొలకరి వానలు వచ్చినాక దుక్కి దున్ని విత్తనం వేసి అప్పుడు పంట సమకూర్చుకోవాలి. ఇప్పుడు మనకు చేయటానికి అవకాశం లేదు కదా, మరి ఎట్లాగున్నా మనం బ్రతికేదనంటే నేను వెళ్ళి ఆ కోత కోసుకునే పొలాలలో కోయువారి వెనక పరిగేరుకొని వస్తా, దిక్కులేని వాళ్ళకి, విధవరాండ్రకి, పరదేశులకి ఎడవబడతాయి కదా, ఆ పరిగేరుకొని వస్తానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొలపు యజమాని బోయజ్ అడుగుతాడంట, ఈ అమ్మాయి ఎవరు అనంటే, అయ్యా ఈమె మోయాబీయురాలు, కానీ నయోమితో కూడా బెత్లెహేమునకు వచ్చిన యవ్వనురాలు. 6వ వచనంలో అంటాడు, 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఏంటిదంటే అండి, మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని. బా, ఎంత మంచి మాట అండి. అక్కడ ఉందంట. ఉంటే ఆ మాట వినగానే పొలపు యజమాని చెప్తున్నాడంట, అమ్మా ఇదిగో నా మాట వినుము. 8వ వచనంలో అంటాడు, అప్పుడు బోయజు రూతుతో అంటున్నాడంట, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి ఇచ్చటనే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉంటే ఏం కలిగింది, చివరికి వైధవ్యపు స్థితి వధువు స్థితిగా మార్చబడింది. పరిగెరుకునే అమ్మాయి పొలం మొత్తానికి యజమానురాలు. మనం కూడా దేవుళ్ళు నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? స్థిరత్వం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకేగా నాకు స్థిరత్వం లేదనేగా నోరు ధరిస్తే ఈ పాట పాడుతున్నాం అంట. ఏంటది, స్థిరపరచువాడవు కదండి. అంటే ఎన్నిసార్లు పాడతా, నువ్వు స్థిరపడు, దేవుడు నీకు మేలు. మరి నువ్వేంటమ్మా పాడవనంటే, నాకు అసలు పాటే రాదుగా. పాట రాకపోయినా పర్వాలా, బాటలో నడిస్తే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన తీర్మానం ఉండాలి. ఆది అపోస్తలులు అంటున్నారు, అబ్బాయి యేసు దేవుని కుమారుడని చెబితే మిమ్మల్ని కూడా చంపేస్తాం, సింహాలకు ఆహారంగా వేస్తాం, అగ్నిగుండంలో పడవేస్తాం, తారు డ్రమ్ముల్లో ముంచి నిప్పంటి చంపేస్తామని అనేటోళ్ళు అన్నారంట. అయ్యా 3.5 సంవత్సరాలు మా ఈ కన్నులారా ఏ యేసునైతే చూశాయో, ఏ రెక్కల్లో పక్కల్లో మెలిగాయో, ఏ అడుగులు వేసి నడిచాయో, ఆ జీవవాక్యమునకు యేసుకు మేము సాక్షులు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మేము యేసుని గురించి చెప్పక మానం. స్థిరత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలండి, స్థిరత్వం అనేది ఉండాలి. ఈ మధ్యకాలంలో సంఘాలలో స్థిరత్వం ఉండాలి, భక్తి జీవితంలో స్థిరత్వంలో ఉండాలి. ఆది అపోస్తలులు అంటున్నారు, యేసయ్య పట్ల ఒక స్థిరమైన నిశ్చయత, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పరలోకంలో ఆయనతో ఉంటాం. ఉంటేనేమో యేసుని గురించి చెబుతాం, చస్తేనేమో యేసుతో కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం. యెహోషువ భక్తుడు అంటాడంట, 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 15లో, అబ్బాయి మీరు ఎవరిని సేవిస్తారో ఇక నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. ఒక స్థిరత్వం ఉండాలి, ఒక స్థిరమైన పరిస్థితి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. అయ్యా ఎండిన ఎడారిలో ఎప్పుడు దారి కలుగు చేస్తావు, సెలయేరులు ఎప్పుడు ప్రవహింపజేస్తావు, అరణ్యంలో దారి ఎప్పుడు కలుగు చేస్తావు అయ్యా అని ఆయన అంటున్నాడు. ఒకటి, నూతన స్వభావం కలిగి ఉండాలి. 2వది, నూతనమైన బుద్ధి కలిగి ఉండాలి. నూతన స్వభావం ఉంటే ఆజ్ఞలను అనుసరించి నడుస్తావు. నూతనమైన బుద్ధి ఉంటే మంచి సిద్ధపాటు కలిగి ఉంటావు. 3వది, నూతనమైన స్థిరత్వం కలిగిన వారిగా
ఉండాలి. అటొక అడుగు ఇటొక అడుగు వేయొద్దు. లోకంలో కొంత, పాపంలో కొంత ఉండొద్దు. దేవుల్లో ఉందాం, దేవుని కొరకై బ్రతుకుదాం, దేవునితో జీవించుదాం. అప్పుడు దేవుడు అరణ్యములో నీకు దారి కలుగజేస్తాడు, ఎండిన ఎడారిలో సెలయేరులు ప్రవహింపజేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. విన్న వాక్యమును బట్టి మీ అందరి జీవితాలలో, మీ అందరి కుటుంబాలలో భయంకరమైన శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలో నుంచి బయటపడటానికి మార్గం మీకు కనపడట్లా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఎదుటనున్న ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయబడుదో గాక అంటే పడిపోద్ది. ఎప్పుడు? నీకు విశ్వాసము. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం కూడా విశ్వాసం కలిగి ఉందాం, దేవుని సన్నిధిలో కూడుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు మేలు చేస్తాడు, స్థిరమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒక స్థిరత్వం ఉండాలి. చావైనా బ్రతుకైనా నా దేవుని కోసమే, నేను దేవుల్లో నిలిచి ఉంటా, సంఘంలో నిలిచి ఉంటా, సహవాసంలో నిలిచి ఉంటా అని ఒక తీర్మానం కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం దేవుడిచ్చే గొప్ప దీవెన పొందుకోవటానికి అరణ్యం లాంటి సమస్యలలో, దారి తెన్ను కానని పరిస్థితులలో దేవుడు మనకు ఒక పరిష్కారం అనే దారిని కలుగు చేయనుగాక. నూతన సంవత్సరంలో ఎండమావులను నీటి మడుగులుగా చేయునుగాక. ప్రభువి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇది నానా దేవుని మాటలు ఆలకించిన మనం, ప్రభు సన్నిధానంలోనికి చేరిన మనం, మన జీవితాలని, మన బ్రతుకులని దేవాది దేవునికి అప్పగించుకుందాం. ఒక తీర్మానం, దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. నా జీవితంలో ఈ సమస్యను